కావలి వాయిస్ కు స్వాగతం. కావలి పట్టణంలోని వెంగళరావు నగర్ లో జరిగిన మహిళ హత్య కేసును పోలీసులు ఛేదించారు. హత్యకు పాల్పడిన నిందితుడిని అరెస్ట్ చేసినట్లు కావలి డీఎస్పీ వివి రమణ్ కుమార్ వెల్లడించారు. పోలీసుల వివరాల ప్రకారం ఈ నెల 18న ఉప్పు సునీతను మల్లి మహేంద్ర హత్య చేసినట్లు తెలిపారు. కొన్నేళ్లుగా సునీత మహేంద్రలు సహజీవనం చేస్తున్నారని, ఇటీవల ఇద్దరి మధ్య మనస్పర్ధలు ఏర్పడినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ క్రమంలో సునీత మహేంద్ర ఫోన్ నంబర్ను బ్లాక్ చేయడంతో అతడు ఆగ్రహానికి గురైనట్లు తెలిపారు. దీంతో సునీతపై దాడి చేసి స్క్రూ డ్రైవర్తో పొడిచి హత్య చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. కేసు దర్యాప్తులో భాగంగా నిందితుడు మల్లి మహేంద్రను శనివారం పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం అతన్ని రిమాండ్కు తరలించినట్లు కావలి డీఎస్పీ తెలిపారు. ఈ నెల 18వ తేదీన మన కావలి 2 టౌన్ పిఎస్ లిమిట్స్లో వెంగళరావు నగర్లో ఒక మర్డర్ కేసు జరిగింది. అంటే ఆ మర్డర్ కేసులో ఒక స్త్రీ చంపబడింది. ఆ కేసు యొక్క పూర్వపరాలు ఏంటంటే, ఇప్పుడు సుమారు 15 సంవత్సరాల క్రితం జల్దంకి గ్రామానికి చెందిన ఉప్పు శ్రీనివాసరావుతో ఉప్పు సునీత, అంటే సునీత అనే అమ్మాయికి వీళ్ళిద్దరికీ మ్యారేజ్ చేశారు పెద్దల మ్యారేజ్. వాళ్ళకి 2 పిల్లల కాడ ఉన్నారు. తర్వాత ఏంటంటే వాళ్ళిద్దరి మధ్యన కొన్ని మనస్పర్ధల కారణంగా భార్యాభర్తలు ఇద్దరు కూడా విడిపోయారు. సుమారు 5 సంవత్సరాల నుంచి వాళ్ళు సపరేట్గా ఉంటున్నారు. ఈ క్రమంలో ఏంటంటే ఈ అమ్మాయి కూడా పల్లికి వెళ్తుంది, బేల్దారిపల్లికి. ఈ బేల్దారిపల్లి క్రమంలో ఈ కొండాపురం మండలానికి చెందిన మల్లి మహేంద్ర, ఇతను కూడా తన భార్య నుంచి సపరేట్ అయిపోయి ఇతను కూడా ఖాళీగా సింగల్గా ఉంటున్నాడు. ఇప్పుడు మరి పళ్ళు దగ్గర వీళ్ళిద్దరూ కూడా పరిచయం ఏర్పడినట్టుందా ఈ మహేంద్రకేనో సునీత ఏమో భర్త నుంచి దూరంగా వెళ్ళిపోయింది, ఈ మహేంద్ర ఏమో భార్య నుంచి దూరంగా వచ్చాడు. వీళ్ళు ఏంటంటే బేల్దారి పనులు చేస్తా ఆ పనులు చేసే క్రమంలో భాగంగా వీళ్ళకి పరిచయం ఏర్పడినట్టుందా. తర్వాత వీళ్ళు హైదరాబాద్ వెళ్ళారు. హైదరాబాద్లో కూడా బేల్దారి పనులు చేస్తూ అక్కడ కొన్నాళ్ళు ఉన్నారు. తర్వాత సుమారు ఒక 5-6 నెలల క్రితం అక్కడి నుంచి హైదరాబాద్ నుంచి తిరిగి మళ్ళీ కావలి వచ్చారు. కావలి వచ్చేసి వెంగళరావు నగర్లో ఒక ఇల్లు అద్దెకి తీసుకొని ఒక చిన్న గది, పిల్లలు ఉన్నారు. పిల్లలు కాడ భర్త దగ్గర కాకుండా ఈ అమ్మాయి దగ్గర ఉంటున్నారు, సునీత దగ్గర ఉన్నారు. ఇక్కడ దగ్గరలో స్కూల్స్లో కూడా జాయిన్ చేసుకుందా పిల్లల్ని. ఆమె ఏంటంటే ఆ ఇంట్లో ఉందా, ఇతను కాడ ఆమెతో పాటు కలిసి ఇద్దరు కూడా సహజీవనం చేస్తున్నారు. ఈ తర్వాత వీరిద్దరి మధ్య మరి ఎందుకు కొంచెం భేదాభిప్రాయాలు వచ్చి ఇద్దరి మధ్యన కొంచెం తేడాలు వచ్చినాయి మరి ఈ మధ్యకాలంలో. నిజానికి ఆ అమ్మాయి ఏంటంటే అతన్ని నువ్వు నా దగ్గర రావద్దు, దూరంగా అతను కొంచెం దూరంగా పెట్టేసింది. దాని ఏంటంటే ఇతను ఏంటంటే ఎన్నా నుంచి నేను నీకు అన్ని రకాల నేను జరుపుతున్నాను, డబ్బులు నేను కష్టపడి సంపాదించి డబ్బులు ఇస్తాను, నీకు పోస్ట్ చేస్తున్నాను, ఇల్లు కాడ అద్దెకి నేనే ఇప్పించాను, నీకు అన్నీ చేశాను అని చెప్పి అతను కొంచెం ఈ అమ్మాయి మీద అతనికి అనుమానం ఏర్పడింది. మొత్తానికి ఈ అమ్మాయి ఎవరితో ఫోన్లో మాట్లాడుతుందా, ఆ కారణంగా నన్ను దూరంగా పెడుతుందా అని ఈ అమ్మాయి మీద అతనికి అపోహ ఏర్పడింది. తర్వాత ఏంటంటే మళ్ళీ భర్త కూడా ఈ మధ్యకాలంలో ఏంటంటే భర్తగా మళ్ళీ ఏంటంటే పెద్దలు ఏంటంటే మళ్ళీ భార్య భర్తని కలపాలనే ఉద్దేశంతో కొంచెం పెద్దలు కూడా కొంచెం ప్రయత్నం చేస్తున్నారు. ఎవరైతే ఉప్పు శ్రీనివాస్ ఉన్నాడు కదా ఈ సునీత భర్త, వాళ్ళంతా కూడా మళ్ళీ ఇద్దరిని కలపాలని చెప్పి కొంచెం పెద్దలు ప్రయత్నం చేస్తున్నారు. ఆ కారణంగానే ఈ అమ్మాయి ఏంటంటే ఎందుకులే అని చెప్పి ఉద్దేశించి ఇతను కొంచెం దూరంగా పెట్టేసింది. ఇతను ఏంటంటే అపార్థం చేసుకొని ఇంకెవరితోనో ఈ అమ్మాయి పరిచయం పెంచుకుంటానికి గాను నన్ను దూరంగా పెడుతుందని చెప్పి ఇతనికి అనుమానం కలిగింది. ఈ అనుమానం ఏంటంటే ఈ అమ్మాయి ఏంటంటే అతను సెల్ ఫోన్ కూడా బ్లాక్ చేసేసింది. ఏంటంటే ఇతను నన్ను పూర్తిగా నువ్వు అవాయిడ్ చేస్తావని చెప్పి కోపంతో ఆ అమ్మాయిని చంపాలని ఏదో ఒకటి చేయాలని ఉద్దేశం ఏంటంటే 18వ తారీఖు నాడు ఉదయం ఆ అమ్మాయి తన ఇంట్లో ఏంటంటే ఇంటి దగ్గర బట్టలు ఉతుక్కుంటే వచ్చేసి ఆ అమ్మాయితో గొడవ పడేసేసి ఇంట్లో లాకెళ్ళేసేసి నిన్ను చంపేస్తాను, నువ్వు ఈ విధంగా ఇంకా నువ్వు నాకు దక్కకపోతే ఇక నువ్వు బతకడానికి వెళ్ళేది అన్నట్టు ఆ అమ్మాయిని మన చాకులాంటి దాంతో స్క్రూడ్రైవర్తో విశిక్షణరహితంగా పైన ముఖం నుంచి మెడమేంచి అన్ని బాగా రకాల విషయంగా పొడిచేసి బాగా రక్తాలైపోయి ఆ అమ్మాయి స్పాట్లో చనిపోయింది. దీనికి సంబంధించి వాళ్ళ బ్రదరు ఎవరైతే చనిపోయిన అమ్మాయి యొక్క బ్రదరు అతను మనకు వచ్చి పోలీసుకి ఇచ్చిన రిపోర్టు మేరకు ఆ కేసుని నమోదు చేసుకొని మన 2 టౌన్ సిఐ గారు గిరిబాబు గారు కేసు దర్యాప్తు చేశాడు. కేసు దర్యాప్తు వెళ్ళి నేరస్థల పరిశీలించ కానీ సాక్షులు విచారించడం కానీ ఈ కేసులో వాస్తవాలన్నీ మొత్తం కూడా సమగ్రంగా అతను సీడీలు తయారు చేసుకొని ఈ రోజున ఉదయం మన పీజీ కాలేజీ దగ్గరలో ఇతర ముద్దాయిని ఐడెంటిఫై చేసి అతన్ని ఈరోజు అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి ఇప్పుడు అతన్ని మధ్యాహ్నం తర్వాత గౌరవ కోర్టు వారి ముందు ప్రవేశపెట్టి రిమాండ్కి పంపిస్తారు. స్వల్పావేశాలు ఇప్పుడు వాళ్ళిద్దరూ ఇష్టమైన అన్నాళ్ళు ఉన్నారు, ఇష్టం లేకున్నప్పుడు సపరేట్ అయిపోయినప్పుడు విడిపోతే అన్నెసరిగా ఏంటంటే ఒక ప్రాణాన్ని తీసేడు అతను.
ఇప్పుడు వాళ్ళిద్దరూ సహజీవనం అనేది తప్పు. మళ్ళీ పైగా ఏంటంటే ఆ అమ్మాయి ఇష్టం లేనన్న తర్వాత వాడు దూరం వెళ్ళిపోవాలి. కానీ ఆ అమ్మాయి మీద కక్ష పెంచుకొని పగ పెంచుకొని ఆ అమ్మాయి సంపతం అనేది ఒక నిండు ప్రాణం చేసిన ఇప్పుడు ఆ ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇద్దరు పిల్లలు అనేది వాళ్ళకి తల్లి లేకుండా పోయింది. కాబట్టి సొసైటీ ఏంటంటే ఇలాంటి పరిణామాలు గమనిస్తుంటే ఇలాంటి తప్పులు సోషల్ ఎవరు కూడా రిపీట్ చేయొద్దని చెప్పి ప్రజలు కోరుతున్నాను. ఓకే, థ్యాంక్ యూ.